హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైకర్ ఎఫెక్ట్స్. స్టార్టింగ్ ప్రివ్యూ చూశారు కదా. ప్రివ్యూలో చూపించినట్టుగా ఫోటోలో ఉన్న ఒక పర్సన్ ఒక డ్రెస్ కలర్ని ఎలా చేంజ్ చేయొచ్చని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో మనం 3 మెథడ్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ 2 మెథడ్స్లో నేను ఒక ఫోటోలో ఉన్న పర్సన్ ఒక డ్రెస్ కలర్ని ఏ కలర్ కన్నా ఎలా చేంజ్ చేయొచ్చు అనేది చూద్దాం. థర్డ్ మెథడ్లో మనం ఆ పర్సన్ ఒక డ్రెస్ కలర్ని బ్లాక్ లేదా వైట్కి ఎలా చేంజ్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెథడ్. ఈ మెథడ్లో మీరు లేయర్ ఓపెన్ చేసుకుని లేయర్కి హ్యూ అండ్ సెలెక్ట్ చేసి అప్లై చేయాలి. ఆ తర్వాత మీరు మాస్టర్స్లో బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నా డ్రెస్ కలర్ అంటే బ్లూ కాబట్టి ఇక్కడ నేను బ్లూ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆ తర్వాత మీరు ఇక్కడ వీడియో చూపించినట్టుగా హ్యూ స్లైడర్ని లెఫ్ట్ ఆర్ రైట్కి మూవ్ చేస్తుంటే మీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సెకండ్ మెథడ్. ఈ మెథడ్లో మీరు లేయర్కి హ్యూ అండ్ సెలెక్ట్ చేసి అప్లై చేయాలి. ఆ తర్వాత మాస్టర్లో బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని కింద కనిపిస్తున్న ఇంక్ డ్రాపర్ టూల్ని సెలెక్ట్ చేసుకుని మీ డ్రెస్ యొక్కని పిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు హ్యూ అండ్ సెలెక్ట్ చేసిన సైడ్ని లెఫ్ట్ ఆర్ రైట్కి మూవ్ చేస్తుంటే డ్రెస్ కలర్ అనేది పర్ఫెక్ట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. థర్డ్ మెథడ్. ఈ మెథడ్ మనం హ్యూని ఏమాత్రం గడపకుండా సెలెక్ట్ చేసి ఫుల్గా లెఫ్ట్కి మూవ్ చేస్తాం. ఆ తర్వాత కింద కనిపిస్తున్న లైటింగ్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే బ్లాక్ కలర్కి, రైట్ సైడ్కి మూవ్ చేస్తే వైట్ కలర్కి డ్రెస్ అనేది చేంజ్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈ వీడియో ఏంటే ఫ్రెండ్స్, ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అని మీకు నోటిఫై అవుతాయి.